ఫస్ట్ ఈ వీడియో క్లిప్ చూడండి. ఇది నైట్ నేను ఫేస్ చేసినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్. ఫస్ట్ ఈ వీడియో క్లిప్ చూడండి. సైరన్స్ వింటున్నారు కదా. ఇది నైట్ నేను జాబ్రీ అనే ఏరియా నుంచి సాల్వా అనే ఏరియాకి ఆర్డర్ ఎత్తుకొని పోతాను. నేను ఆర్డర్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ సైరన్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. ఈ సైరన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఉండే ఏరియాలకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి మిసైల్ కానీ లేదంటే ఇరాన్ యొక్క డ్రోన్స్ కానీ మనం ఉండే ఏరియాలకి ఎంటర్ అయినట్టు. ఈ సమయంలో కువైట్ యొక్క ఎయిర్ డిఫెన్స్తో దాంట్లో డిఫెన్స్ చేసి బ్లాస్ట్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ టైంలో మీ దగ్గరలో కానీ ఏమన్నా బ్లాస్టింగ్ జరుగుతున్నా లేదా ఫైరింగ్ జరుగుతున్నా కానీ మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి సేఫ్ ప్లేస్కి వెళ్ళేదానికి చూడండి. అక్కడే ఉండి వీడియోలు తీయడం కానీ లేదా అక్కడే ఉండి చూడడం కానీ మీరు చేస్తూ ఉన్నారు అంటే ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ పీసెస్ అనేటివి, ఆ మిసైల్ యొక్క పీసెస్ అనేటివి ఇంకా ఎక్కువ షార్ప్గా తయారయ్యి మన మీద పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. 1 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు మన మీదకి వచ్చి పడిపోతాయి. కాబట్టి అక్కడే ఉండి వీడియోలు తీయడం కానీ అక్కడే ఉండి చూడడం కానీ చేయకండి. ఒకవేళ మీద పడినాయంటే తల మీద పడినా మన బాడీ మీద పడినా కానీ మన ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేదానికి ట్రై చేయండి. నైట్ వచ్చిన ఈ సైరన్ వచ్చేసి దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఉన్నింది. 1:40 కల్లా స్టార్ట్ అయింది. కువైట్లో ఉన్న వాళ్ళు దీన్ని కొద్దిగా ఐడెంటిఫై చూసుంటారు. డేట్ వచ్చేసి 3వ తేదీ 3వ నెల 2026 ఈ టైంలో. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాబ్లం జరగకుండా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరం సేఫ్గా ఉండాలని కోరుకుంటూ స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. ఈ వీడియోని ఖచ్చితంగా వేరే గల్ఫ్ కంట్రీస్లో కానీ వేరే ఈ ఒక యుద్ధం జరుగుతుంది కదా, బహ్రెయిన్ కానీ ఖతర్ కానీ కువైట్ కానీ ఇంకొచ్చేసి దుబాయ్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి, లేదా ఈ వీడియోనైనా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చేట్టుగా ఆ సమయంలో ఎవరు ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరం సేఫ్గా ఉండాలని కోరుకుంటూ స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.